మాటలంటే మాటలు మనసు దచాయ్ మాటలు ఫోటో ఫ్లెక్సీ వైరలు బయటి వెల్కమ్ కేకల్ పక్కా లోకల్ చౌలా కమ్మల్. హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో ఈరోజు టాపిక్ వచ్చేసి హైదరాబాద్ మోడల్ వీడియో ఎడిటింగ్. సో వీడియోకి కావాల్సిన అప్లికేషన్ వచ్చేసి అలైట్ మోషన్ అప్లికేషన్తో పాటు టెంప్లెట్ లింక్, షేక్ ఎఫెక్ట్స్ లింక్ అండ్ బీట్ మార్క్ లింక్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని త్రూ మీరు చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా డిస్క్రిప్షన్లో అయితే మనకు ఈ 3 లింక్స్ కనిపిస్తాయి. సో ముందుగా ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే టెంప్లెట్ పక్కన ఉన్న లింక్, ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ టెలిగ్రామ్లోకి వెళ్ళిపోతుంది. సో టెలిగ్రామ్ నుంచి మీరు సింపుల్గా ఆ వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ కిందనే టెంప్లెట్ కిందనే షేక్ ఎఫెక్ట్స్ పక్కన ఈ లింక్ ఉంటుంది. ఈ లింక్ క్లిక్ చేసి క్రోమ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్ అలైట్ మోషన్లోకి షేక్ ఎఫెక్ట్స్ అయితే ఇంపోర్ట్ అయిపోతాయి. సో ఇంపోర్ట్ మీద క్లిక్ చేయగానే మనకు షేక్ ఎఫెక్ట్స్ అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. సో చూడండి, సో ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త ఆప్షన్ వచ్చింది. ఏంటంటే డైరెక్ట్ బ్యాక్ వెళ్ళకండి, నెక్స్ట్ మీద క్లిక్ చేసి కంటిన్యూ టు టైమ్ లైన్ మీద క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇచ్చేసి బ్యాక్ వచ్చేసాయండి. సో మళ్ళీ డిస్క్రిప్షన్లో ఉన్న 3rd లింక్ ఉంది కదా, బీట్ మార్క్ పక్కన లింక్, ఈ లింక్ క్లిక్ చేసి మళ్ళీ క్రోమ్ ఆప్షన్ క్లిక్ చేసేస్తే మళ్ళీ ఇది కూడా అలైట్ మోషన్లోకి తీసుకెళ్ళిపోతుంది. సో ఇంపోర్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు బీట్ మార్క్ కూడా చాలా సింపుల్గా ఇంపోర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ క్లిక్ చేసి కంటిన్యూ టు టైమ్ లైన్ మీద క్లిక్ చేసేసాయండి. సో సాంగ్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్ ఎడిట్ చేయడం కూడా. సో స్టార్టింగ్ ఏం చేసేస్తానంటే కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసేయండి. సో నేను ఫస్ట్ వీడియో డౌన్లోడ్ చేసుకోవడం ఎలాగో చెప్పాను కదా టెలిగ్రామ్ త్రూ, ఆ వీడియో ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసేస్తే యాడ్ అయిపోతుంది. సో యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనకు షేక్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలి. సో 1 2 3 4 5 సో 5 షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేయడానికి కుదురుతుంది. సో బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ఇందాక మనం ఏదైతే షేక్ ఎఫెక్ట్స్ ఇంపోర్ట్ చేసుకున్నామో అవి ఇక్కడ ఉంటాయి. సో దీనిలో కావాలంటే ఏదైనా ఒకటి స్కిప్ చేసి ఇంకా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో నేను యాస్టిస్ ఫస్ట్ది తీసుకుంటున్నాను. ప్లస్ అండ్ లేయర్ సింబల్ క్లిక్ చేసి కాపీ లేయర్ మీద సెలెక్ట్ చేసుకోండి, బ్యాక్ వచ్చేసాయండి. ఇక్కడ మోడల్ అంటే మోడల్ అని ఉంది కదా, సో దీని మీద ఓపెన్ చేసేసి ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర పెట్టేసి ప్లస్ అండ్ లేయర్ సింబల్ పేస్ట్ లేయర్ క్లిక్ చేసేసాయండి. సో ఇప్పుడు దీని మీద సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ సెలెక్ట్ చేసుకొని ఫిల్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఫోటో ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఏదైనా ఒక మంచి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీకు కలర్ నచ్చకపోతే సో ఎఫెక్ట్స్లో ఏంటంటే మనకు ఆర్జీబీ ఉంది కదా, అది నేను ఆఫ్ పెట్టేసేస్తున్నాను. ఇంకేదైనా ఆర్జీబీ ఉంటే అది కూడా ఆఫ్ పెట్టేసేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఇది పర్ఫెక్ట్గా ఇక్కడ వరకు రానికి ఈ రెడ్ లైన్ మీద పెట్టేసి స్పీడ్ మీద సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్ క్లిక్ చేసేస్తే పర్ఫెక్ట్ ఆ రెడ్ లైన్ వరకు వచ్చేసేస్తుంది. అప్పుడే పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. సో మళ్ళీ బ్యాక్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మోడల్ అంటే మోడల్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసేసి సో సెకండ్ దాంట్లో ఏంటంటే 3 ఉన్నాయి. సో 3 లేయర్స్ ఒకటే ఇది అనమాట ప్లస్ అండ్ లేయర్ సింబల్ కాపీ లేయర్. సో సెకండ్ యాస్టిస్ అలాగే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీంట్లో సెకండ్ లేయర్ దగ్గర పెట్టేసి సెకండ్ బీట్ మార్క్ దగ్గర పెట్టేసి పేస్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇది కలర్ అండ్ ఫిల్ సెలెక్ట్ చేసుకొని ఫోటో సింబల్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఇందాక బ్లూ కలర్ అయిపోయిందిగా, ఇప్పుడు రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది కూడా రెడ్ లైన్ వరకు పెట్టేసి స్పీడ్ సింబల్ సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్ క్లిక్ చేసేస్తే ఇక్కడ వరకు వచ్చేసేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి మోడల్ అంటే మోడల్ ఉంది కదా, ఇందులో థర్డ్ది ఇన్ని గనం ఉన్నాయి కదా, ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే ప్లస్ అండ్ లేయర్ సింబల్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఆల్ లేయర్స్ సెలెక్ట్ చేసుకొని ఏదైతే మనకు కావాలో అవి ఉంచేసి మిగతా అదంతా హైడ్ చేసేసేయండి, అంటే అన్టిక్ క్లిక్ చేసేసేయండి. సో ఇప్పుడు టిక్ ఉన్నవి మాత్రమే సెలెక్ట్ అయిపోతే ఇప్పుడు ప్లస్ అండ్ లేయర్ సింబల్ కాపీ 3 లేయర్స్. సో 3 లేయర్స్ కాపీ చేసిన తర్వాత మళ్ళీ మోడల్ అంటే మోడల్ ఉంది కదా, దీంట్లో ఓపెన్ చేసేసి 3rd బీట్ మార్క్ దగ్గర పెట్టేసి ప్లస్ అండ్ లేయర్ సింబల్ పేస్ట్ 3 లేయర్స్. సో ఇప్పుడు పైన పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, కలర్ అండ్ ఫిల్ ఫోటో సింబల్. ఇందులో పైన పిక్ వచ్చేసి మంచి పిక్ పెట్టేసేయండి. సో పైన పిక్ నేను ఎల్లో పిక్ పెట్టేసేస్తున్నాను అండ్ కింద ఉన్న పిక్ వచ్చేసి ఏదో ఒకటి పెట్టేసేయండి.
సో ఇది నేను కొంచెం డల్ ఉన్న పిక్చర్ అయితే పెట్టాలనుకుంటున్నా. సో ఈ పిక్చర్ పెట్టేస్తున్నాను, డల్ ఉంది కొంచెం, అంటే బ్లాక్లో ఉంది కాబట్టి. సో ఇది మళ్ళీ ఈ పిక్ సెలెక్ట్ చేసుకొని స్పీడ్ సెలెక్ట్ చేసుకొని రెడ్ లైన్ వరకు పెట్టేసి ఈ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ సేమ్ యాస్టిస్ స్పీడ్ ఈ సింబల్, అండ్ థర్డ్ది కూడా స్పీడ్ ఈ సింబల్. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇంతవరకు వచ్చేసేస్తుంది. సో ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళా బ్యాక్, మళ్ళీ మోడల్ అంటే మోడల్, ఇందులో 4th బీటర్ మార్క్ వచ్చేసి ఇది, ప్లస్ అండ్ లేయర్ సింబల్, కాపీ లేయర్. మళ్ళీ దీంట్లో ఇది ఓపెన్ చేసేసి 4th బీట్ మార్క్ ఏదైతే ఉందో ఇక్కడ 11:8 దగ్గర పెట్టేసి పేస్ట్ లేయర్. సో ఇది కూడా మళ్ళీ కలర్ అండ్ ఫిల్, ఫోటో సింబల్. సో అన్నీ సేమ్ ప్రాసెస్ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇందాక ఎల్లో పిక్ తీసుకున్నా కాబట్టి ఇప్పుడు వైట్ పిక్ తీసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం బాగుంటుంది పిక్. సో స్పీడ్ మీద సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువ అయితే ఆ ఆప్షన్, తక్కువ అయితే ఈ ఆప్షన్. ఇది ఎక్కువ అయింది కాబట్టి ఈ ఆప్షన్. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇంకొక బీట్ మార్క్ యాడ్ చేసేస్తే సరిపోతుంది. సో ఇది వద్దు, నేను ఇది యాడ్ చేసేస్తాను, ప్లస్ అండ్ లేయర్ సింబల్, కాపీ లేయర్. మళ్ళీ ఇది ఓపెన్ చేసేసి ఇక్కడ పెట్టేసి ప్లస్ అండ్ లేయర్ సింబల్, పేస్ట్ లేయర్. సో మళ్ళీ ఇది కలర్ అండ్ ఫిల్, ఫోటో సింబల్. సో ఇంకొక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ప్లస్ సింబల్. సో ఇది కూడా ఈడి వరకు పెట్టేసి లాస్ట్ రెడ్ లైన్ ఉంది కదా, బ్యాక్ వచ్చేసి స్పీడ్ సింబల్ సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఫుల్గా వచ్చేసేస్తుంది. సో చూడండి, వీడియో అయితే చాలా సింపుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోవడం, పైన కనిపిస్తున్న షేర్ సింబల్ క్లిక్ చేసి వీడియో మీదనే పెట్టేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేస్తే వీడియో అయితే చాలా సింపుల్గా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ as నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ అలైట్ మోషన్ యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని త్రూ మీరు చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది కూడా వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ.